అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్ బలపడడం, పెట్టుబడిదారులు లాభాల స్వీకరణ చేసుకోవడం మరియు అమెరికా, ఇరాన్ మధ్య సడలింపు చర్చల వార్తల ప్రభావంతో బంగారం ధరపై ఒత్తిడి నెలకొంది. ప్రతిరోజు బంగారం, వెండి ధరలు ఒడిదొడుకులు కొనసాగుతున్నాయి. గతంలో ఉన్న ధరలతో పోలిస్తే ఒకప్పుడు ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. గతంలో రికార్డు స్థాయిలో పరుగులు పెట్టిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు అదే రికార్డు స్థాయిలో దిగి వస్తున్నాయి. దీంతో వినియోగదారులకు ఎంతో ఉపశమనం కలిగిందనే చెప్పాలి. 2 నెలల క్రితం అంటే జూన్ 1వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగానే ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,56,220 వద్ద ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర ₹1,43,200 వద్ద ఉండేది. అయితే చెన్నైలో మాత్రం కాస్త ఎక్కువగా ఉంది. ఇక్కడ వరుసగా ₹158,180, ₹1,45,000 వద్ద ఉండేది. అయితే మే 31 నాటి ధరలతో పోలిస్తే 24 క్యారెట్ల బంగారంపై 10 గ్రాములకు ₹820 నుంచి ₹1,420 వరకు తగ్గుదల నమోదైంది. అంటే ఈ 2 నెలల్లో ఏకంగా 13,000కు పైగా తగ్గుముఖం పట్టింది. ఇక జూన్ 1 నుంచి 10వ తేదీల మధ్య బంగారం ధరలను పరిశీలిస్తే 10 రోజుల్లో భారీగా తగ్గుముఖం పట్టింది. జూన్ 10న 24 క్యారెట్ల 10 గ్రాముల ధర పరిగణలోకి తీసుకుంటే ₹1,47,700 వద్ద ఉంది. అంటే కేవలం 10 రోజుల్లో ₹9,000 వరకు దిగివచ్చింది. అదే జూన్ 30న ఇదే బంగారం ధర ₹1,42,040 వద్దకు చేరుకుంది. ఆ తర్వాత కొంత పెరుగుదల నమోదైంది. ఇక జూలై 1వ తేదీన ఇంకా తగ్గుముఖం పట్టింది. తులం ధర ఏకంగా ₹1,40,780 వద్దకు చేరుకుంది. ఇక జూలై 20వ తేదీన మళ్లీ జోరందుకుంది. తులం ధర ₹1,43,460 వద్ద ట్రేడ్ అయింది. ఇలా ధరలను పరిశీలిస్తే గత 2 నెలల్లో భారీగానే తగ్గింది. ఇక వెండి ధర విషయానికొస్తే జూన్ 1వ తేదీన కిలో వెండి ధర ₹2,80,000 వద్ద కొనసాగింది. ప్రస్తుతం అంటే జూలై 30వ తేదీన చూస్తే కిలో వెండి ధర ₹2,34,800 వద్ద ట్రేడ్ అవుతుంది. అంటే ఈ 2 నెలల్లో ఏకంగా 45,000కు పైగా తగ్గుముఖం పట్టింది. ఇక వెండి ధరను జూలై 10వ తేదీన చూస్తే భారీగా దిగివచ్చింది. ఇక్కడ కిలో వెండి ధర ₹2,40,000 వద్ద చేరుకుంది. ఇలా ఇప్పటికీ అప్పటికీ ధరలతో పోలిస్తే భారీ మొత్తంలో తగ్గుముఖం పట్టిందనే చెప్పాలి. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ పుంజుకోవడంతో సురక్షిత పెట్టుబడిగా ఉన్న బంగారంపై ఒత్తిడి పెరిగి ధరలు స్వల్పంగా తగ్గాయి. గత కొన్ని నెలలుగా బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరడంతో షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు భారీగా ప్రాఫిట్ బుకింగ్ కు మొగ్గు చూపారు.